తాను పోటీ చేసే నియోజకవర్గంపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. 34 మందితో టీడీపీ రెండో జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. మొత్తం 50 స్థానాలకు గాను 16 సీట్లను పెండింగ్ లో పెట్టారు. వాటితో పాటు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎంపీ అభ్యర్థులను కాకుండా టీడీపీ అధినేత కేవలం అసెంబ్లీ అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. సీఎం జగన్ ఇవాళ రాయలసీమ పర్యటనకు విచ్చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగుట్టలో జాతీయ యూనివర్సిటీ పనులను శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. లా యూనివర్సిటీ పైలాన్ను కూడా ఆవిష్కరించారు. 150 ఎకరాల్లో 1011 కోట్ల వ్యయంతో ఈ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయాలను నిర్మాణం చేపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ తీవ్రంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెప్తే అక్కా చెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెప్తే ఒక మంచి కూడా గుర్తుకు రాదన్నారు. ఒక గుర్తుండిపోయే పథకాన్ని బాబు తీసుకొని రాలేదని సీఎం జగన్ విమర్శించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి, తెలంగాణ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, రాజేశ్వర్ కృష్ణారెడ్డి వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సోషల్ మీడియాలోని జనసేన నేత బొలిశెట్టి సత్య ఆవేదన చెందుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను జనసేన అధినేత నుంచి ఏమీ ఆశించలేదని, పార్టీ సిద్ధాంతాల కోసం మాత్రమే పోరాడే నాయకులకు తనకు చేతనైనంత సహాయం చేయడమే తనకు ఇష్టమని ట్వీట్ చేశారు. తన భావన తెలియాలంటే పోస్టును అర్థం చేసుకోవాలని కోరారు. తాను జనసేన కోసం పనిచేస్తున్నానని, సేనాని వెంటే నడుస్తానని తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కరప మండలం జెడ్ బావాపురం గ్రామంలోని జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ, కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ, అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ రూరల్ కోఆర్డినేటర్ కటంశెట్టి ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటును జనసేనకు కేటాయించారని తెలిపారు. తమ పార్టీ గుర్తు గాజు గ్లాసుకు ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నామని చెప్పారు. ఏ గ్రామానికి వెళ్లినా మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయన్నారు. అనంతలక్ష్మి సహకారంతో ఈ నియోజకవర్గం నుంచి తాను గెలవడం తథ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సందీప్ పంచకర్ల ఆదేశాలతో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో జన సైనికులు పాల్గొని జనసేన జెండా ఆవిష్కరించారు. అనంతరం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.